బగారా రైస్ చేస్తున్నాను హైదరాబాద్ స్టైల్లో. ఇవి బిర్యానీ దినుసులు తీసుకున్నా, పుదీనా తీసుకున్నా, ఒక గుప్పెడు, ఒక కప్పు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా, 3 గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ పెట్టుకున్నా, ఒక కరివేపాకు రెమ్మ తీసుకున్నా. నేను కుక్కర్లో చేసుకుంటున్నా. జస్ట్ కుక్కర్ గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. మీరు కావాలంటే అంతా నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుంటున్నా. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్ వేసి కలుపుకుందాం. ఇది చాలా ఈజీ, బాగుంటుంది రైస్. వంకాయ కర్రీలో అయినా తినచ్చు, లేకుంటే చికెన్లో అయినా తినచ్చు. ఆనియన్స్ కొద్దిగా వేగనిద్దాం. ఇంకా కొద్దిగా. ఇట్లా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. వేసి కలుపుకుందాం. కొద్దిగా వేగనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పుదీనా వేసుకుంటున్నా. పుదీనా వేసి కలుపుకుందాం. పుదీనా వేగిన తర్వాత ఇంకా రైస్ వేసుకుందాం. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ముందే బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్న, ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకుంటేనే మంచిగా అవుతుంది అన్నం. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం. మంచిగా నానాయి రైసు. ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుంటున్నా. ఎసురు కాగిన తర్వాత అయినా వేసుకోవచ్చు, ఇట్లా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా. రైస్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటున్నా. 1.5 గ్లాస్ వాటరు. వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకుందాం. 1.5 గ్లాస్ వాటర్ వేసినాను. కావాలంటే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు, స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు. నేనైతే గరం మసాలా వేయడం లేదు. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. నేను గరం మసాలా వేయడం లేదు, చికెన్ చేసుకుంటున్నా కాబట్టి చికెన్తో తిందామనేసి గరం మసాలా వేయడం లేదు. ఎక్కువ స్పైసీ వద్దనేసి వేయడం లేదు. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుందాము. పక్కనే చికెన్ కానీ రెడీ అవుతుంది. ఇంకా మసాలా ఏం వేయలేదు, జస్ట్ సాల్ట్, పసుపు వేసి ఉడకబెడుతున్నా, వేగనిస్తున్నా. బాయిల్ అవుతుంది మంచిగా. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. రైస్ అంటుకోకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది.
కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా కట్ చేసి. చూసారా ఎంత మంచిగా అయిందో. పొడి పొడిగా మంచిగా వచ్చింది. బగారా రైస్లోకి కాంబినేషన్ వచ్చి చికెన్ పులుసు చేసిన. చాలా బాగుంటుంది కాంబినేషను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మా భువన్ స్మెల్ మంచిగా వస్తుంది, ఆకలి వేస్తుంది, త్వరగా పెట్టని ఉన్నాడు. భువన్ మంచిగా స్మెల్ వస్తుందా? ఏనన్నా జున్నా చిన్నోడా ముక్క తింటావా? వద్దా? కావాలనా? జున్నమ్మ బాయ్ చెప్పు. చెప్పు చిన్నమ్మ బాయ్ చెప్పేసే. బాయ్. నోటితో అంటే చెప్పు బాయ్. చెప్పవా? ఏ